అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్, డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి. కాటారం మండల కేంద్రంలో స్థానికంగా మీకు ఇక్కడ కనపడుతున్న తెలంగాణ వైన్ షాపు ఏదైతే ఉందో, కాటారం నుండి మంతనికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఆ రోడ్డు ప్రక్కనే ఆ వైన్ షాప్ని పెట్టడం జరిగింది. దీనివలన అక్కడ మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యం సేవించి కానీ, మద్యం బాటిల్ని తీసుకెళ్తూ కానీ ఎవరికి ప్రమాదం జరగాలని మనం కోరుకోం. కానీ ఈ రహదారి అంతా కూడా నిత్యం రవాణా ఉండేటువంటి ఆ ప్రదేశం, ముఖ్యంగా అక్కడ నుంచి ట్రైబల్ స్కూల్ కానీ ఇతరత్ర విద్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రధాన దారిగా అక్కడ ఉంది. ఆ రోడ్డును ఆనుకునే పక్కన కూరగాయల మార్కెట్ ఉంది. ఇట్లా అటు సామాన్యులకు కానీ, ఇటు విద్యార్థులకు కానీ, ఆ స్కూల్లోకి వెళ్ళే ఉపాధ్యాయులు కానీ, అక్కడే కాలేజీకి వెళ్ళే లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా ఈ వైన్ షాప్ ఏదైతే ఉందో ఆ వైన్ షాప్ ముందు బైకులు పార్క్ చేయడం, అది రోడ్డు వరకు రావడం కానీ, మద్యపాన ప్రియులు కానీ, లేదంటే ఆ రద్దీగా ఉండేటువంటి ఆ పరిస్థితి వల్ల ఎవరికైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు కానీ ఇతరత్ర ఏమైనా చిన్న చిన్నగా ప్రమాదాలు జరగాలని మనం కోరుకోం. కానీ ఏదైనా జరిగితే ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఆ కుటుంబం మీద ఆ భారం పడే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా, ఈ కాటారం మండల కేంద్రంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలంతా కూడా పేద వర్గాల ప్రజలు. కూలీ నాలికి పోయి, పొద్దంతా కూలికి పోయి ఆ శ్రమను ఓర్చుకోవడం కోసం మద్యం సేవించేటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతము ఆ ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. కాబట్టి ఏ మేరకు ప్రమాదం జరిగినా కూడా ఆ భారం అంతా కూడా పేద వర్గాల ప్రజల మీద పెద్ద మొత్తంలో పడేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల ఆ కుటుంబాలు భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అట్లని ఆ మద్యపాన ప్రియుల్ని రోడ్డు మీదకి రాకుండా నియంత్రించే పరిస్థితి ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. అక్కడ పార్కింగ్ చేసుకునేటువంటి స్థలం లేకపోవడం ఒక భాగం అయితే, ఆ బిల్డింగ్ ఇప్పుడే వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లని ఎవరైనా ఆ విద్యార్థులకు ప్రమాదం జరిగినా కూడా ఆ కుటుంబాలు భారీగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మేము ఆ అధికారులకు మా విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏమనంటే, తక్షణమే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వైన్ షాప్ని కనీసం రోడ్డుకి 200 నుంచి 300 మీటర్ల లోపల దాన్ని ఏర్పాటు చేసుకునే అటువంటి సౌకర్యాన్ని కల్పించి నిబంధనలు పాటించే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలి అని చెప్పి మా విన్నపం. లేకపోతే దానివల్ల భారీ నష్టం జరిగితే కనుక ఎవరు దానికి బాధ్యులుగా ఉంటారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ అధికారుల మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ఎవరికి ప్రమాదం జరగకముందే, గతంలో 2-3 సార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినాయి. కాబట్టి దీన్ని పెద్ద ప్రమాదంగా చూడకముందే, ఎవరికి కూడా ప్రమాదం జరగకముందే అధికారులు అలర్ట్ అయి తక్షణమే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వైన్ షాపును షిఫ్ట్ చేయించే అటువంటి పనిని చేయాలి అని చెప్పి అధికారులకు మా విన్నపాన్ని తెలియజేస్తూ మీరు తక్షణమే దాని మీద స్పందించాలి అని చెప్పి కోరుతూ ధన్యవాదాలు.